ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ రాత్రికాల సమయంలో తిరిగి మీ పాదాల చెంతకు వస్తున్నాం. మరోసారి మీ మందిరంలో మీ సంఘముగా మీ సమ్మూఖమునకు చేరురాగలుగు చూపిన కృపను బట్టి స్తుతిస్తున్నాము. మా అందరి హృదయాలు ఎరిగినటువంటి దేవా, మాతో మాట్లాడము తండ్రి. నిత్య జీవము కలిగిన మాటలు దేవా, పురికొల్పేటటువంటి మాటలు, మమ్మలను చక్కబెట్టేటటువంటి మాటల ద్వారా మాతో మాట్లాడము. మీ దాసుని మరుగుపరచుము, మీ రక్తధారలో కడుగుము. మాకు అవసరమైన మాటలే దయచేయమని యేసు ప్రభువారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనము బైబిల్లో ఒక మాట చదువుకుందామండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో ఒక మాట చదువుకుందాము. మూడవ అధ్యాయంలో 3వ వచనము అందరం కలిసి చదువుకుందామండి. మొదటి యోహాను రాసిన పత్రిక 3:3. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. నిరీక్షణ అంటే ఏమిటి అని మనము కొద్దిగా ఆలోచన చేస్తేనండి, నిరీక్షణ, నేను ప్రభువుని ఎరగక మునుపు విగ్రహారాధనలో ఉన్నప్పుడు నిరీక్షణ అనేది నాకు తెలియదు. నిరీక్షణ అనేది తెలియదు. నా యొక్క అంతరంగంలో కూడా నిరీక్షణ అనేది లేదు. అయితే నిరీక్షణ అంటే ఏమిటి అంటే ఈ రీతిగా చెప్పొచ్చేమో, ప్రస్తుతము మనకు లేని దానిని తెలియజేస్తుంది. ప్రస్తుతము మనకు లేని దానిని తెలియచేస్తుంది. భవిష్యత్తులో మనము సొంతము చేసుకునే దానిని సూచిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర లేదు, భవిష్యత్తులో మనము పొందేది దాని కొరకు ఏం చేస్తుందంటే తెలియజేస్తుంది, సూచిస్తా ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతము మనకు లేనిది అంటే ఎలా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు మనకు మహిమ కలిగిన దేహం ఉందా అండి? లేదు. ఇప్పుడు మనం ప్రజెంట్గా నిత్య జీవాన్ని కలిగి ఉన్నామా అంటే కలిగి లేము. నిత్య జీవానికి వారసులమయ్యాము, పొందుకుంటాము. ఇప్పుడు మనము పరలోకాన్ని కలిగి ఉన్నామా? కలిగి లేము. కానీ భవిష్యత్తులో మాత్రము ఖచ్చితంగా మహిమ కలిగిన దేహాన్ని సొంతం చేసుకుంటాము. పరలోకాన్ని, నిత్య జీవాన్ని మనం సొంతం చేసుకుంటాము. అందుకని ప్రస్తుతము మనకు లేని దానిని తెలియజేస్తుంది. భవిష్యత్తులో మనము సొంతం చేసుకోవాలనుకునే దానిని సూచిస్తా ఉందండి. అందుకని ఇప్పుడు నిరీక్షణ గురించి ఇంకో మాట ఏం చెప్పొచ్చు అంటే, ఈ నిరీక్షణలో జీవముందా? బైబిల్లో చెప్పే నిరీక్షణలో జీవముందా? అయితే నిర్జీవమైనదా, జీవము గలదా అనేది చూస్తే పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో ఒక మాట ఉందండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం అండి. 1:4. చాలండి. జీవముతో కూడిన నిరీక్షణ అంటే ఈ జీవంలో కింద 2 అన్న కాడ ఏముందండి? జీవము గల నిరీక్షణ అంటే ఈ నిరీక్షణలో ఏముందండి? జీవముంది. నిర్జీవమైంది కాదు, జీవముంది. అంటే ఈ నిరీక్షణ పనిచేసేటటువంటి నిరీక్షణ. ఈ నిరీక్షణలో జీవం ఉంది. రెండవదిగా మనం గమనిస్తే
కొలస్సీలకు రాసిన పత్రికలో ఒక మాట ఏముంటదంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 1:17 1:17లో ఆ 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 చాలండి. ఒక మాట ఏముంటదంటే ఆ ప్రభువే మహిమా నిరీక్షణ అన్న మాట ఉంటదండి. ప్రభువే 20 27 ఆ ఆ ఆ ఆ ఆ ఆ చాలండి. చూడండి, క్రీస్తు మహిమ నిరీక్షణయై ఉన్నాడు. ఈ ఈ నిరీక్షణలో జీవముంది. ఈ నిరీక్షణ ఎవరు? యేసు ప్రభువారే నిరీక్షణ. యేసు ప్రభువారే నిరీక్షణ. సరే అండి. ఇప్పుడు ఈ నిరీక్షణ నీకెలా దొరికిద్ది? లేతే నీలోనికి ఎలా వస్తది? మనం జీవముంది. నిరీక్షణలో జీవముంది. ఆ నిరీక్షణే యేసు ప్రభువారు. అయితే ఆ నిరీక్షణ నీకు ఎలా దొరికిద్ది? దేని ద్వారా దొరికిద్ది? ఎవరి ద్వారా దొరికిద్ది? ఆ నిరీక్షణ కొరకు మనము ఏం చేయాలి అంటే, చూడండి, కొలస్సీలకు రాసిన పత్రికలోనే 1వ అధ్యాయము 23వ వచనం అండి. 1 ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ చాలండి. సువార్త వలన కలుగు నిరీక్షణ అంటే దేవుని యొక్క సువార్త ద్వారానే ఈ నిరీక్షణ నీకు దొరికిద్దండి. అందుకని వినుట వలన ఏం కలిగిద్దండి? విశ్వాసం. అది క్రీస్తు మాట ద్వారా కలిగిద్దండి. అంటే ఈ నిరీక్షణ నీకు సువార్త ద్వారానే, లేకపోతే సువార్త వినుట ద్వారానే, లేక నీకు సువార్త ప్రకటించబడుట ద్వారానే ఈ నిరీక్షణ దొరికిద్ది. సువార్త ద్వారా తప్ప, వాక్యము ద్వారా తప్ప నీకు ఈ యొక్క నిరీక్షణ దొరకదండి. ఇప్పుడు మనం ప్రశ్న వేసుకుందాం. మరి నువ్వు సువార్త విన్నావా అంటే విన్నావు. అయితే విన్న సువార్త ఏమిటి? సువార్త అంటే ఏంది? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము, భూస్థాపన, పునరుద్ధానం. సువార్త అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము, భూస్థాపన, పునరుద్ధానం. ఈ సువార్త మనము విన్నాము. అయితే నీకు చెప్పబడిన, నీకు వినపడిన ఆ సువార్త యందు నువ్వు విశ్వాసం ఉంచావా? యేసుక్రీస్తు ప్రభువారు అసలు ఎందుకు చనిపోయారు? ఎందుకు 3వ దినాన్ని తిరిగి లేచారు? చూడండి, మనకు తెలుసు కండి, రోమా పత్రిక 4వ అధ్యాయంలో మన అపరాధముల నిమిత్తము 4వ అధ్యాయము 25 అది మన అపరాధముల కొరకు అప్పగించబడ్డారు, మనలను నీతిమంతులుగా చేయుట కొరకై ఆయన లేపబడ్డారు. అందుకని మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే, ప్రభువా, నేను అపరాధము కలిగినటువంటి వ్యక్తిని. నాకెలా తెలిసిందంటే మీ సువార్త ద్వారా. ప్రభువా, నేను పాపము చేస్తున్నటువంటి వ్యక్తిని, నన్ను క్షమించండి ప్రభువా, మీ రక్తధారల్లో నన్ను కడగండి అని మనం ఎప్పుడైతే మన పాపం విషయమై పశ్చాత్తాపడి ప్రభువుని అడుగుతామో అప్పుడు ఏం జరిగిద్దంటే మన పాపములు క్షమించబడతాయి. క్షమించబడిన తోడనే మనలోనికి నిరీక్షణ అనేది వస్తుందండి. నిరీక్షణ అనేది వస్తుంది. ఇప్పుడు నిరీక్షణ అంటే ఏందో మనం చూసాం. నిరీక్షణ అంటే ఒకదాని యందు ఆశ పెట్టుకొనుట, లేకపోతే
కనిపెట్టుట. అంటే ఒకటుంది, నేను దానిని పొందుకుంటాను అన్న ఆశ, దాన్ని పొందుకుంటాను అని కనిపెట్టుట. ప్రస్తుతము నా దగ్గర లేదు, భవిష్యత్తులో నేను సొంతం చేసుకోబోయే దాని కొరకు ఆశ కలిగి బ్రతకటం అండి. అయితే ఇది ఆ నిరీక్షణలో జీవముంది. ఆ నిరీక్షణ యేసు ప్రభువారే. ఆ నిరీక్షణ సువార్త ద్వారానే మనకు దొరికిద్దండి. ఇప్పుడు నువ్వు నిరీక్షణ కలిగి ఉన్న వ్యక్తివా? నిరీక్షణ లేని వ్యక్తివా? ఎవరైతే తిరిగి జన్మించారో వారిలో నిశ్చయముగా ఏముంటదండి? నిరీక్షణ ఉంటదండి. ఇప్పుడు ఇందాక మనం చదువుకున్నాం కదా, యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో, మరి నిరీక్షణ నీలో ఉంది కాబట్టి, నిరీక్షణ ఉంటే నువ్వు ఎలా ఉండాలి? 3:3 ఆయన యందు ఆ ఆ ఆ అదే. ఇప్పుడు నీలో నిరీక్షణ ఉంది. ఏ నిరీక్షణ? నేను చనిపోతే నేను పరలోకంలో ఉంటాను, లేదా దేవుని రాకడ వస్తే నేను ఎత్తబడతాను అని ఆ నిరీక్షణ కలిగి ఉన్న నీవు ఎలా ఉంటావు? ఆ నిరీక్షణ కలిగి ఉంటే ఎలా ఉంటావండి? ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా నువ్వు పరిశుద్ధంగా ఉంటావు. మరి పరిశుద్ధంగా ఉంటున్నావా అనేది ప్రశ్న అండి. నీకు ఆ నిరీక్షణ ఉంటే, ఇప్పుడు పరలోకము పరిశుద్ధమైనది, పరలోకమందున్న దేవదూతలు పరిశుద్ధమైన వారు, మనకంటే ముందుగా ప్రభు నందు నిద్రించిన వారు పరిశుద్ధులు, ఆ పరలోకంలో ఉండే దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధ స్థలములో పరిశుద్ధ దూతల మధ్య, పరిశుద్ధమైన మనుషుల మధ్య, పరిశుద్ధుడైన దేవుని ఎదుట నువ్వు అక్కడ ఉండాలంటే నీకేం కావాలి? కండిషను పరిశుద్ధత. అందుకని హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేం. కాబట్టండి, మరి పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత కొరకు నువ్వు వెల చెల్లిస్తే, పరిశుద్ధత కొరకు ఏం చెల్లించాలండి? వెల చెల్లించాలి. మనందరికి తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరంటే యోసేపు. యోసేపు 17 సంవత్సరాల వయసులో ఎక్కడికి వచ్చాడండి? ఐగుప్తుకు వచ్చిండు. ఐగుప్తులో పోతీఫర్ ఇంటిలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 11 సంవత్సరాలు ఉన్నాడు. ఎందుకంటే 2 సంవత్సరాలు చెరసాలలో ఉన్నాడు. ఇప్పుడు 11 సంవత్సరాలు ఆయన జీవితంలో ఒక సంఘటన జరుగుతుంది. ఏమిటి అంటే, బహుశా 11 సంవత్సరాలు 10 సంవత్సరాలు. ఏం జరుగుతుందో చూడండి. ఆదికాండము 39వ అధ్యాయం. 39వ అధ్యాయము ఈడొక మాట ఏమిటంటే 10వ వచనం, 39:10. దినదినము చాలండి. దినదినము ఆమె అంటే ఆమె దగ్గర పాపం అని పెట్టుకుందాం. పాపము తనతో మాట్లాడుతున్నది. పాపము యోసేపుతో మాట్లాడుతా ఉంది. ఇంకొక రకంగా చెప్పుకుంటే, పాపము యోసేపును పాపము చేయటం కొరకై ప్రేరేపిస్తున్నది. ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు? సుమారు 11 సంవత్సరాలు. సుమారు ఒక 2 సంవత్సరాలు అటో ఇటో, నేను ఖచ్చితంగా చెప్పట్లేదు. 11 సంవత్సరాలు పాపము తనతో మాట్లాడుతుంది, పాపము చెయ్యమని ప్రేరేపిస్తా ఉన్నది. పాపము ఆ ఉన్న ప్లేస్ లో యోసేపు ఉన్నాడు. అయితే పాపము చేశాడా? ఇప్పుడు విచిత్రం ఏందో తెలుసా అండి? మనలో కొంతమంది ఎందుకు పాపము చెయ్యరు అనే ప్రశ్న వచ్చినప్పుడు దానికి జవాబు ఏం చెప్పొచ్చండి? రైట్.
అవకాశము లేదు కాబట్టి పాపము చెయ్యట్లేదు. ఇంకా కొంతమంది పాపం ఎందుకు చెయ్యరు అంటే పరువు పోయిద్దేమో. పరువు పోయిద్దేమో. ఆ పరువు అనేది అసలు ఆలోచన లేకపోతే చేసేస్తారు. పరువు పోయిద్దేమో. అమ్మో! ఎవరన్నా ఒక విశ్వాసి చూస్తే, ఎవరన్నా ఒక సేవకుడు చూస్తే అందుకోసమని. ఇప్పుడు ఒకసారి నేను ఒక వ్యక్తి దగ్గరికి ఎళ్తున్నాను. అంటే అక్కడ మన దగ్గరికే వచ్చారు. ఎళ్తుంటే ఆయన ఈనాడు పేపర్ చూస్తున్నాడు. ఈనాడు పేపరు మెయిన్ పేపరు జిల్లాది వసుంధర ఉంటది అప్పట్లో. మరి ఇప్పుడు సంగతి నాకు తెలియదు. అయితే ఆయన వసుంధర పేపర్ చూస్తున్నాడు. వసుంధర పేపర్‌లో ఏం చూస్తున్నాడు? సినిమాలున్న కాడ చూస్తున్నాడు. నేనెళ్ళే వరకి వెంటనే ఆ పేపర్ తిప్పేశాడు. అంటే ఇప్పుడు చూడండండి. అంటే మనుషులు చూస్తారేమో, చూస్తే ఏమనుకుంటారో, నా గురించి బయట ఏం చెప్తారో అన్న భయముతో ఆయన పాపము చేయకుండా బిగపడుతున్నాడు. అంతేగాని దేవుడు చూస్తున్నాడు, నేను పాపం చేస్తే దేవుడు బాధపడతాడు అన్నదేమి లేదు. ఇప్పుడు ఓ ప్రశ్న, నువ్వెందుకు పాపం చేయట్లేదు? పాపం చేయటానికి అవకాశం లేక చేయట్లేదా? లేకపోతే పాపము చేస్తే పరువు పోయిద్దని పాపం చేయట్లేదా? లేదా నువ్వు పాపం చేస్తుంటే ఎవరన్నా చూస్తే వాళ్ళు ఇంకొక నలుగురికి చెప్తారని చెప్పి భయంతో పాపం చేయట్లేదా? లేకపోతే అసలు నీలో పాపం చేసే మనసే లేదా? లేకపోతే నేను పాపం చేస్తుంటే ఎవ్వరు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు, దేవుడు బాధపడతాడు, దేవునికి పాపం అంటే అసహ్యము, దేవుడు నా హృదయంలో ఉన్నాడు, నేను పాపం చేస్తే నా హృదయము అపవిత్రపరచబడిద్ది, అపవిత్రపరచబడిన హృదయంలో నా దేవుడు ఎలా ప్రశాంతంగా స్వతంత్రంగా ఉండగలడు? అసలు నా దేవుని స్వభావం ఏమిటంటే పాపాన్ని అసహించుకునే స్వభావము. కాబట్టి నాకు కూడా నేను కూడా పాపాన్ని అసహించుకుంటాను. చూడండి, యోసేపు ఇలాంటి స్వభావం కలిగి ఉన్నాడు. ఇప్పుడు పాపం చేయటానికి అవకాశం ఉంది. ఇప్పుడు పాపం చేసినా ఎవ్వరు చూసేవాళ్ళు లేరు. అయితే ఆయన దేవుడు చూస్తున్నాడన్న భయముతో ఆయనకి తెలుసు పాపము చేస్తే ఆ కుటుంబంలో హ్యాపీగా ఉండగలడు, పాపము చెయ్యకపోతే దాని పర్యావసనము కూడా తెలుసు. ఇప్పుడు ఆయన వస్త్రమును అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయాను. ఒక సేవకుడు ఇలా చెప్పిండు, ఇప్పుడు ఒక వ్యక్తి నా పరువు పోయినా పర్వాలేదు గాని నేను పాపం మాత్రము చెయ్యను. ఇప్పుడు ఆయన ఒంటి మీద వస్త్రం లేకుండా పరిగెత్తాను, పరువు బాధ. నా పరువు ప్రతిష్ట గంగలో కలిసిపోయినా పర్వాలేదు గాని నేను మాత్రం పాపము చెయ్యను. అది ఆయన యొక్క నిష్ఠ యోసేపుది. రెండోది, పాపము చెయ్యని కారణము చేత ఆయన మీదకి ఏమొచ్చింది? గొప్ప నింద వచ్చింది. పోతీఫర్ అంటే ఐగుప్తులో మంచి పేరు పొందినటువంటి వ్యక్తి. ఒరే పలాని యోసేపు అంట ఎక్కడో హెబ్రీయుడిని తీసుకొచ్చి దాసుడుగా చేసుకొని అతనికి ఏదో దేవుడు తోడుగా ఉన్నాడని చెప్పి పోతీఫర్ మొత్తాన్ని అప్పగించేశాడు. ఆ అప్పగిస్తే ఆ యోసేపు అనేవాడు ఇలా చేసిండు, నింద. చూడండి, దాదాపు ఈజిప్ట్ రాజధాని మొత్తం పేరు మారు మోగిపోయింది. యోసేపు అంట ఇలా చెయ్యబోయాడంట, గొప్ప నింద. ఇది పాపం చెయ్యనందుకు. తర్వాత ఏం కలిగింది? పాపము చెయ్యనందుకు అతనికి దక్కిన ఫలితం ఏంది? 2 సంవత్సరాలు జైలు. చూడండి, పాపము చెయ్యకుండా ఉండటం కొరకు యోసేపు చెల్లించిన వెల ఏమిటంటే, పరువు పోయినా పర్వాలేదు, నా మీద గొప్ప నిందొచ్చినా పర్వాలేదు, నన్ను చెరసాల్లో వేసినా కూడా పర్వాలేదు,
నువ్వు చేయగలవా? నువ్వు చేయగలవు. పరిశుద్ధత కొరకు వెల క్రయము క్రయము చెల్లించగలవా? క్రయము చెల్లించగలవా? మనం అందుకే జ్ఞాపకం చేసుకోవాలండి. ఇప్పుడు నేను రక్షించబడినప్పుడు 17 సంవత్సరాల వయసు. 17 సంవత్సరాలు రక్షించబడడానికి జరిగిన విషయం ఏంటంటే, ఫస్ట్ మా ఇంట్లో మా తమ్ముడు చనిపోయిండు, తర్వాత మా తాతయ్య చనిపోయిండు, తర్వాత మా నాయనమ్మ చనిపోయింది, తర్వాత మా బాబాయ్ చనిపోయిండు. హిందువుల్లో చనిపోతే ఎలా ఉంటది? చనిపోయిన రోజు ఆచారాలు చేస్తారు. మూడో రోజు చిన్న కర్మ చేస్తారు. 11 లేక 13 పెద్ద కర్మ చేస్తారు. సంవత్సరం తర్వాత సంవత్సరికం చేస్తారు. ఇవి చేస్తారు. అయితే మా ఇంట్లో మగపిల్లలు ఎవరంటే మా అన్నయ్య, నేనే. మా బాబాయ్‌కు ఆడపిల్లలు. మగపిల్లలు లేరు. ఇప్పుడు గుండు ఎవరు కొట్టించుకోవాలి? మేమే కొట్టించుకోవాలి. ఇప్పుడు చూడండి ఎలా వచ్చింది మరి చూడండి. ఇప్పుడు నేను గుండు కొట్టించుకుంటే సమస్య ఏముండదు. గుండు కొట్టించుకోకపోతే సమస్య. వాళ్ళ దృష్టిలో ఏంది? ఒరేయ్! గుండు కొట్టించుకోకపోతే ఏదో కీడో, అరిష్టమో వస్తది. ఖచ్చితంగా గుండు కొట్టించుకోవాల్సిందే అని వాళ్ళు. నా సమస్య ఏంది? వాళ్ళకి గుండు కొట్టించుకోకపోతే సమస్య. నాకు గుండు కొట్టించుకుంటే సమస్య. ఎప్పుడన్నా నీకిది అర్థమైందా? ఆచారాలు చెయ్యకపోతే వాళ్ళకి సమస్య. చేస్తే ఎవరికి సమస్య? నీకు సమస్య. ఇప్పుడు ఏం చేయాలి మరి ఈ ఇరకాటంలో? పరిశుద్ధంగా ఉండటం కొరకు ఏం చేయాలి? తిట్టారా? తిట్టుకోండి. కొడతారా? కొట్టుకోండి. నేను మాత్రం చెయ్యను. ఇంట్లోంచి బయటికి పంపిస్తారా? పంపించుకోండి. ఏది చెప్పినా నేను చెయ్యను. దీనికి తిట్లొస్తాయి, తన్నులొస్తాయి, అనరాని మాటలంటారు, ఎన్నో చేస్తారు. అనుకోండి. పరిశుద్ధత కొరకు మాట పడినా పర్వాలేదు. పరిశుద్ధత కొరకు ఒక దెబ్బ పడినా పర్వాలేదు. పరిశుద్ధత కొరకు అవమానం ఇచ్చినా పర్వాలేదు. పరిశుద్ధత కొరకు ఆస్తి కోల్పోయినా పర్వాలేదు. పరిశుద్ధత కొరకు చొక్కా పెట్టుకొని బయటకు ఈడ్చినా పర్వాలేదు. పరిశుద్ధత కొరకు జుట్టు పట్టుకొని చంపే వాళ్ళు కొట్టినా పర్వాలేదు. క్రయం చెల్లించగలవా? ఎవరు చెల్లించగలరంటే, ఈ నిరీక్షణ కలిగి ఉన్నవారు పరిశుద్ధత కొరకు క్రయము చెల్లించగలరు. చెల్లిస్తే వాళ్ళు ఎట్లా ఉండాలి? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. పరిశుద్ధత కలిగిన వారు దేవుణ్ణి చూస్తారు. అదని ఈ నిరీక్షణ నిన్నేం చేస్తదంటే, ఆ నిరీక్షణ లోన పని చేస్తా చెప్తా ఉంటది నీకు. నువ్వు పవిత్రంగా ఉండాలి. నీ దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు ఒకప్పుడు అపవిత్రుడివి. నువ్వు పరిశుద్ధంగా ఉండటం కొరకే యేసు ప్రభువారు రక్తాన్ని చిందించారు. ఆ యొక్క రక్తధారులను నువ్వు అపవిత్రపరచొద్దు. నువ్వు పరిశుద్ధంగా ఉండు. నువ్వు పరలోకంలో ఉండబోయే వ్యక్తివి, దేవునితో ఉండబోయే వ్యక్తివి అని మనకు నిరీక్షణ బోధిస్తా ఉంటదండి. కాబట్టి ఈ పరిశుద్ధత అనేది ఉన్నదా? అదొక ఆచారం అనే కాదు, డబ్బు విషయమనే కాదు, ఏ విషయమైనా సరే పరిశుద్ధత ఏ రూపంలో ఉన్నా, ఏ కోణంలో ఉన్నా నాకు పరిశుద్ధతే కావాలి. పాపము ఏ రూపంలో ఉన్నా, ఏ వ్యక్తి రూపంలో ఉన్నా, ఏ పరిస్థితుల రూపంలో ఉన్నా నేను పాపానికి లోబడను. ఇది మొదటి విషయం అండి. ఇంకా నిరీక్షణ కలిగి ఉన్న వారు ఎలా ఉంటారంటే, హెబ్రీ 6:19 అండి. హెబ్రీ 6:19లో ఒక మాట ఏముందంటే, ఆ ఆ ఆ ఆ చాలండి. ఈ నిరీక్షణ నిశ్చలమై స్థిరముగా మన ఆత్మకు లంగరు వలె ఉండును. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో కూడా ఒక మాట ఏముందంటే, తిమోతికి రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో ఆ ఆ ఆ ఆ కాదండి. 4
ఆ! 4:10 అండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:10 ఆ మనుషులందరికీ రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల ఆ! మనము నిరీక్షణ ఉంచియున్నాము గనుక, ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. ఇప్పుడు ఒక వ్యక్తికి శ్రమొచ్చింది. శ్రమొస్తే అపోస్తుల కార్యంలో చూడండి లంగరు సముద్రంలో తుఫానొచ్చింది. మనకు తెలుసు 27వ అధ్యాయంలో శ్రమొచ్చింది. 27వ ఆ! 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 చాలండి. తర్వాత మనం చూస్తే ఆ మాట ఓకే అండి. 40వ వచనం. కనుక లంగరుల త్రాళ్ళు కోసి వాటిని సముద్రములో విడిచిపెట్టి చుక్కానుల కట్లు విప్పి. ఇప్పుడు చూడండి లంగరు అంటే 15 అడుగులు లోతుందని భూమిలో ఏసేది కదా! వాళ్ళేం చేశారు 4 పక్కలేసారు. అంతే కదా! ఆడంతే ఉందా 27లో? ఇందాక మనం చదువుకుంది ఎన్నో వచనమండి? 20 4 లంగరులు వేశారు. 4 పక్కల ఏశారు. ఎందుకు? బాగా గాలొస్తా ఉంది. బాగా గాలొస్తా ఉంది. ఇప్పుడు ఆ గాలొచ్చిందనుకోండి, ఈ ఓడ ఒకవేళ కొంచెం సముద్రానికి ఒడ్డుకు దగ్గరుంది కాబట్టి, ఫాస్ట్‌గా ఎళ్లి ఒడ్డుకేదైనా కొట్టుకుంటే ఓడ బద్దలైపోయిద్దేమని చెప్పి 4 లంగర్లేశారు. ఇప్పుడు ఈ నిరీక్షణ ఎలాంటిదంటండి? ఆత్మీయ తుఫానులో ఈ నిరీక్షణ ఎలా ఉంటదంటే, లంగరు వలె ఉంటది. అందుకని ఇక్కడేం చెప్తున్నారు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:10లో మనం నిరీక్షణ ఉంచియున్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. శ్రమొచ్చింది. తట్టుకోలేని బాధొచ్చింది. వచ్చినప్పుడు ఈ నిరీక్షణ నిన్నేం చేస్తదంటే అండి, ఆ శ్రమలలో నిన్ను కదిలిపోయే వ్యక్తిగా చేయదండి. స్థిరంగా ఉండేటట్లుగా చేస్తది. ఇప్పుడు 4 లంగర్లు ఇది ఓడనుకోండండి. ఇటొకటేశారు, 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 అటొకటేశారు. 4 లంగరులు కింద పట్టుకొనున్నాయి. ఇప్పుడిక ఓడెటన్నా కదిలిద్దా అండి? కదలదు. అందుకని నిరీక్షణ ఏం చేస్తదంటే, పెద్ద గాలి ఈ ఓడ మీద కొట్టినా, లేతే పెద్ద వర్షం వస్తా ఉన్నా, లేతే అలలు దీన్ని నెడతా ఉన్నా గూడా, ఈ లంగర్లు పట్టుకొనుంటాయండి. అలాగే నిరీక్షణ ఒక లంగరు లాంటిది. అంటే నిన్ను ఆ శ్రమలో కదిలిపోకుండా స్థిరంగా ఉంటదండి. దీన్నే భగత్ సింగ్ గారు ఏం చెప్పారంటే, ఆ 4 లంగర్లు ఏమిటి? అపోస్తలుల యొక్క బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. ఈ 4 లంగరులు ఒక విశ్వాసి ఉపయోగించుకోవాలి. అపోస్తలుల బోధను, సహవాసమును, బలలో పాలు పొందుటను, ప్రార్థనలు. ఎలా ఉన్నారు వాళ్ళు? ఎడతెగగా ఉన్నారు. అందుకేనండి బాగా గుర్తుంచుకోండండి. ఒక్కొక్క వ్యక్తికి ఇప్పుడు బోయాజు ఉన్నాడు. బోయాజుకు దగ్గ శ్రమ ఉంటది. ఏం శ్రమ ఉంది బోయాజుకి? గొంతు ఏదో చిరునాలకై బాధపడతా ఉన్నాడు. లేతే ఇంక స్కూలుకెళ్తే హోంవర్క్ రాయలేదనో, రైటింగ్ బాగలేదనో, లేతే ఎక్కువ మార్కులు రాలేదనో ఆయన బోయోజు బాధ బోయోజుకుంటది. ఇప్పుడు యవ్వనస్తురాళ్ళున్నారు. ఏది ఇక్కడున్నోళ్ళు. వాళ్ళ బాధలు వాళ్ళకుంటాయి. మీకేం బాధలు లేవమ్మా? మీకసలేం బాధలు లేవా? ఉంటాయి. అంటే ఏ వయసుకు తగ్గ బాధలు వాళ్ళకుంటాయి. ఇగో వెనక కూర్చున్నారు అంకులోళ్ళు. వృద్ధాప్యంలోను. మీకేం బాధలు లేవండి? ఉంటాయి. అంటే ఎవ్వరికి తగ్గట్టుగా బాధలు, శ్రమలు, తట్టుకోలేని మాటలు, తట్టుకోలేని నిందలు, లేతే ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, రకరకాలైనటువంటి పరిస్థితులు గుండా ఎళ్తా ఉంటారు. ఈ పరిస్థితుల మధ్య నువ్వు తట్టుకొని స్థిరముగా ప్రభువులో ఉండేటట్లు చేసేదేందంటే నిరీక్షణ.
అందుకే దేవుడు నీకు ఏర్పాటు చేసిందంటే ఈ నిరీక్షణ ఎక్కడ దొరికిద్ది? అపోస్తలుల యొక్క బోధలో దొరికిద్ది. వాక్యము వింటున్నప్పుడు ఎన్నిసార్లు ఆదరణ లేనప్పుడు నువ్వు ఆదరించబడలేదా? ధైర్యం కోల్పోయినప్పుడు ధైర్యపరచబడలేదా? బాగా నిరుత్సాహం ఉన్నప్పుడు పురికొల్పబడలేదా? నిరుత్సాహంగా ఉన్నప్పుడు వాక్యం నేను ధైర్యపరచలేదా? అందుకే సంఘము ఎందుకు ఇంపార్టెంట్ అంటే అండి, సంఘము ఆయన శరీరము. ఆయన శరీరములో నువ్వు ఒక అవయవముగా ఉన్నావు. కాబట్టండి ఒక అవయవముగా ఉన్న నీవు అపోస్తలుల యొక్క బోధ దొరికే సంఘములో నువ్వుంటే ఆ బోధ ద్వారా నీలోకి నిరీక్షణ రావటమే కాకుండా ఆ బోధ ద్వారా ఆ నిరీక్షణ అంతకంతకు అధికమైద్దండి. ఆదరించబడతావు, ధైర్యపరచబడతావు, ప్రోత్సహించబడతావు. ఇంకా రెండోదిగా గమనిస్తే సహవాసము. ఎవరితో సహవాసము? తన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఇప్పుడు నువ్వు ఎవరితో సహవాసం చేయాలి? ఇప్పుడు మనకు సమయం లేదు కాబట్టండి, యోహాను రాసిన మొదటి పత్రికలో ఉంది కదా, క్లియర్ గా ఉంది కదా. 3 మాతో కూడా నీకును సహవాసం కలుగునట్లు. తర్వాత 3 కింద మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను. ఇప్పుడు నీకు సహవాసం ఎవరితో ఉండాలి? దేవునితో, 2 విశ్వాసులతో, ఎవరు తిరిగి జన్మించిన వారితో. ఎందుకు ఇక్కడ అంటే సహవాసం అంటే ఇక్కడ ఎవరుంటారు? సంఘము కోరుకున్నప్పుడు సంఘము మధ్య సంచరించేటటువంటి దేవుడు. ఇది ప్రకటన గ్రంథంలో ఉంటది. 2-3 నా నామమును ఎక్కడైతే కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను. వాక్యము ద్వారా నీతో మాట్లాడుతూ నీతో దేవుడు సహవాసం చేస్తాడు. అందుకే సంఘం ఎందుకు అవసరం అంటే ఈ యొక్క దేవుని ప్రజలతో నువ్వు సహవాసం చేసినప్పుడు నువ్వు చల్లారిపోయిన నీవు ఉజ్జీవించబడతావు. కాబట్టండి సంఘ సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి నేను విన్న విషయం మీకు చెప్తానండి. అది కథో రియలో నాకు తెలియదు. అయితే ఒక సిస్టర్ మందిరానికి రాలేదంట. మందిరానికి రాకపోతే 1 వారం 2 వారాలు అయితే సేవకుడు సరే రాలేదు కదా ఇంటికి వెళ్దామని ఇంటికి వెళ్ళాడని నేను చెప్పాక మీకు కూడా అర్థమైద్ది, మీరు కూడా వినే ఉంటారు. ఇంటికి వెళ్తే సేవకుడిని చూడంగానే ఆమె చేటలో ఏదో బియ్యమో ఏదో ఎట్ట అంటా ఉంది. చూసి లోనకి వెళ్ళిపోయింది. సరే సేవకుడు ఏం చేసిండు? వచ్చిండు. ఏం దాన్ని చూస్తే ఆడిపోయిందంటే పొయ్యి కాడిపోయింది. పూర్వకాలంలో పొయ్యే కదా అన్నం వండుకునేది, పొయ్యి కాడిపోయింది. సరే ఈయన కూడా తగ్గించుకుని ఆ పొయ్యి కాడికే పోయిండు. పొయ్యి కాడిపోతే మాట్లాడలేదు. ఈడు చూస్తా ఉంది. ఏమ్మా బాగున్నావా? ఏమీ లేదు. ఎలా ఉన్నావమ్మా? మందిరానికి ఎందుకు రాలేదమ్మా? ఏం లేదు. ఈయనకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అయితే నేనేం చేసినంటే మండే కట్టెలు ఇట్లా మండుతుంటాయి కదా, ఒకదాన్ని తీసి బయట పెట్టాను. బయట పెడితే అదేమైపోయింది? ఆరిపోయింది. ఆమెను అడిగింది, అమ్మా ఈ కట్టెల్లో ఉన్నంతసేపు మండుతా ఉంది, ఆ మండే కట్టెల్లో నుండి ఈ మండే కట్టెను వేరు చేస్తే ఏమైపోయిందంటే ఆరిపోయింది. మరి నువ్వు కూడా సంఘ సహవాసానికి దూరం అయితే అలాగే ఆత్మీయంగా ఆరిపోతావమ్మా. దయచేసి ఆ వ్యక్తుల మీద కోపముతో సంఘ సహవాసాన్ని మానుకోవద్దంటే అప్పుడు ఆమెకు గ్రహింపు అయిందండి. నీకు అర్థం కాని విషయం ఏంటంటే ఏ ప్రార్థన గొప్పది? వ్యక్తిగత ప్రార్థన, 2-3 చేసే ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన? సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలువ నేరవు. సంఘము నిన్ను ప్రార్థనలో ఎత్తి పడతా ఉంటది. సంఘము ఇప్పుడు బల్లకాడు ప్రార్థన చేశారు కదా మధ్యాహ్నము, సంఘమంతా చుట్టూరు చేరి ఏకీవిస్తుంటే ప్రార్థనలో నిన్ను ఎత్తి పడుతున్నారు. నీ సమస్యలు ప్రార్థన ద్వారా దేవుని యొద్దకు తెస్తున్నారు.
నువ్వు సంఘ సహవాసములో ఉంటే ప్రార్థన, నీకు ₹1,00,00,000 ఇచ్చే కంటే కూడా నీ కొరకు ప్రార్థన చేసే సంఘము ఇంపార్టెంట్. పౌలు ఎవరండి? నాకు తెలిసి క్రీస్తు శకము 100 సంవత్సరాల లోపల ఉన్న దైవజనుల్లో గొప్ప దైవజనుడు ఎవరంటే పౌలు. పౌలే చెప్పగలిగిన ధైర్యంగా, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి. ఆ వ్యక్తి అంటాడు, సహోదరులారా నా కొరకు ప్రార్థన చేయండి. సహోదరులారా నా కొరకు ప్రార్థన. తన కొరకు ప్రార్థన అవసరత ఉంది. అది కూడా సంఘము ప్రార్థన అవసరత ఉంది. పేతురు చెరసాల్లో ఎట్లా నిద్రపోతుండు? మనకు అన్నీ ఉంటేనే నిద్ర రాదు. అన్నీ ఉంటే నిద్ర రాదు. ఆయన సంఖ్యలు చేతులకి కాళ్ళకేశారు. ఏమైనా పరుపిచ్చుంటారండి? ఏముండదు. జైల్లో ఉన్నాడు. రేపు చంపుతారు. ఎట్టబోతు ప్రశాంతంగా నిద్రపోతుండు. ఏదో ఏసీ పెడితే ఆ ఏసీ అది 24 మీద ఉన్నట్టు హ్యాపీగా నిద్రపోతా ఉన్నాడు. చూడండి, ఎందుకు? ఆయన కొరకు ఏం చేస్తుంది? సంఘము ప్రార్థన చేస్తుంది. సంఘం ప్రార్థన చేస్తుంది. అందుకని భగత్ సింగ్ గారు కూడా, మీరు హెబ్రోను సందేశం పాతవి ఉంటే చదవండి. నేను చదివా కాబట్టి చెప్తున్నాను. పాతవి ఏమిటంటే, భగత్ సింగ్ గారు ఆస్ట్రేలియా వెళ్ళినా లేకపోతే యూరోప్ ఖండం వెళ్ళినా అక్కడ నుండి రిక్వెస్ట్ గా సంఘానికి ఏం చెప్తారంటే, నా కొరకు ప్రార్థన చెయ్యండి, నా కొరకు ప్రార్థన చెయ్యండి అని. కాబట్టండి మరి ప్రార్థన చేస్తే ఏం జరిగిద్ది? కీర్తనలో ఒక మాట ఉంటది కండి, ప్రార్థనలో ప్రార్థన చేస్తే ఏం జరిగిద్ది? 50 ఒక మాట ఉంటుంది చూడండి. 42వ కీర్తన 8వ వచనము 3వ లైను. 42వ కీర్తన 8వ వచనం 3వ లైను. నా జీవదాత అయిన దేవుణ్ణి గూర్చిన తోడుగుండేది ఏంది? ప్రార్థన. నీకు తోడుగుండేది ప్రార్థన. కాబట్టి సంఘ సహవాసం ఎందుకు అవసరం అంటే, నీ కొరకు ప్రార్థన చేస్తది. నేను ఒక దైవ సేవకుడు చెప్తున్న మాట విన్నాండి. అదైతే రియల్ గా జరిగింది. ఏమిటంటే, హైదరాబాద్ లో ఉన్నాడు. హైదరాబాద్ లో ఉంటే అతను ప్రార్థన చేస్తుంటే దేవుడు తొందర చేస్తున్నాడు. ఎందుకు? నువ్వు బెంగళూరు వెళ్ళు. ఇప్పుడు బెంగళూరు వెళ్ళాలంటే అవతల రమ్మనాలి కదా. రమ్మనకుండా ఎట్లా పోతాము? అటు నుండి పిలుపు లేదు. దేవుడు అంటే నువ్వు వెళ్ళు అని తొందర చేస్తుంటే, సరే ఏదన్నా గాని అని బెంగళూరు వచ్చాను. బెంగళూరు వెళ్ళి వాళ్ళ స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. స్నేహితుడి ఇంటికి వెళ్తే అక్కడ దేవుడు ఏమని ప్రేరేపిస్తున్నాడంటే, ఇద్దరు ప్రార్థన చేయండి అంటే, ఆ స్నేహితుడు అని చూసి హఠాత్తుగా వచ్చేవేందంటే, తర్వాత చెప్తూ కానీ మన ఇద్దరం ప్రార్థన చేద్దామని ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుంటే ఒక కబురు వచ్చింది. ఏది? బెంగళూరులో ఎవరింటికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడో వాళ్ళ ఇంటికి ఫోన్ కాల్ వచ్చింది, మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది. వీళ్ళు ప్రార్థన అయిపోయి విషయం వెళ్ళే వరకు విచిత్రం ఏంటంటే, కారు భయంకరంగా, ఆ కారు చూసిన వాళ్ళు ఈ కారులో ఉన్న వ్యక్తి చచ్చిపోయాడు అని కేకలేశారు. నుజ్జు అయింది. అయితే వీళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు దగ్గర చూస్తే వాళ్ళ అబ్బాయికి మాత్రం ఏమీ కాలేదు. ఒక్క గీరు కూడా ఇట్లా గీరుకోలేదు. ఏం చేస్తున్నారు వాళ్ళు ఇంటికాడ? ఆ అబ్బాయిని ఏం కాపాడింది? ఈ రోజు నువ్వు క్షేమంగా ఉన్నావంటే, నీ పిల్లలు క్షేమంగా ఉన్నారంటే, నీ వ్యాపారం క్షేమంగా ఉందంటే, నీ యొక్క ప్రయాణం క్షేమంగా ఉందంటే, నీ వెనకాల ప్రార్థన చేసే సంఘం ఉంది. అందుకే సంఘ సహవాసం చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత మనం చెప్పుకున్నాం రొట్టె విరుచుట, 3వ లంగరే రొట్టె విరుచుట, అక్కడ సరి చేసుకునే అనుభవం ఉంది. తర్వాత ప్రార్థన అండి. అందుకోసమని ఇక్కడే ఉంటది కదా, తిమోతికి రాసిన పత్రికలో ఎవరితో మనం ఉండాలంట? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము. అది నువ్వు ఎవరితో ఉండాలి? నీ సహవాసం ప్రార్థన చేసే వారితో
ఇప్పుడు దానియేలు ఎవరితో సహవాసం చేస్తాడు? దేవునితో చేస్తాడు. తర్వాత షడ్రక్, మేషక్ వాళ్ళు ఎలాంటి వారు? ప్రార్థనా పరులు. ముగ్గురు ఎవరితో సహవాసం చేస్తున్నారు? దానియేలుతో. దానియేలు ఎలాంటి వాడు? ప్రార్థనా పరుడు. ప్రార్థనా పరులతో సహవాసం చేస్తే నువ్వు కూడా ప్రార్థనా పరుడు అవుతావు. ప్రార్థనా పరుడితో సహవాసం చేస్తే నీ కొండ లాంటి సమస్య కూడా అది నీ ఎదుటి నుండి వెళ్ళిపోతుందండి. అందుకోసమనే నిరీక్షణ 4 లంగర్ల వలె నిన్ను కాపాడుతా ఉంటది. ఆ 4 లంగర్లు బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన. ఈ 4 ఎక్కడ దొరుకుతాయి? సంఘములో దొరుకుతాయి. నువ్వు సంఘముతో అంటు కట్టబడి ఉంటే, సంఘాన్ని హత్తుకొని ఉంటే నీ క్షేమము దాంట్లోనే ఉందండి. నీ క్షేమం దాంట్లో. తర్వాత చూడండి, ఇంకో విషయం ఏంటంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:5లో ఏముందండి? అయితే నిజముగా అనాథైన విధవరాలు ఏకాకి వేయండి దేవుని మీదనే ఆ ఆ ఆ ఆ చాలండి. ఇప్పుడు ఈ విధవరాలు ఎవరంటండి? అనాథ. ఈ విధవరాలు ఎవరింకా? ఏకాకి. అనాథ, ఏకాకి. ఇప్పుడు ఎవరి మీద నిరీక్షణ పెట్టుకోవాలి? దేవుని మీద. ఓన్లీ దేవుని మీదే. అనాథ, ఏకాకి. ఆమె ఎందుకు నిరీక్షణ పెట్టుకోవాలి? ఆమెకి ఏం కావాలి? దేవుని మీద ఎందుకు నిరీక్షణ పెట్టుకోవాలి? ఏం కావాలి? ఆహారం కావాలి. ఇంకేం కావాలి? వస్త్రాలు కావాలి. ఇంకేం కావాలి? భద్రత కావాలి. భద్రత, వస్త్రాలు, ఆహారం. వీటి కొరకు ఎవరి మీద నిరీక్షణ పెట్టుకోవాలి? దేవుని మీద. నీ అవసరాల కొరకు ఎవరి మీద నిరీక్షణ పెట్టుకుంటున్నావు? దేవుని మీద అంటాం. రియల్గా చెప్పాలి. దేవుని మీద నిరీక్షణ పెడితే అప్పు ఎందుకు చేయాలి? దేవుని మీద నిరీక్షణ పెడితే వడ్డీకి ఎందుకు తీసుకోవాలి? చెప్పండి. నిరీక్షణ లేకే కదా. అంటే మనకి అంత నిరీక్షణ, అంత విశ్వాసం లేక ఎందుకులే ఈ టైంలో బదులన్నా, అప్పన్నా, వడ్డీ కన్నా తీసుకుందామని. అక్కోళ్ళు ఏమనుకోవద్దు. మీ నిరీక్షణ ఎవరి మీద ఉంటది? పెద్దోళ్ళు కాదులే, కొంచెం పెళ్ళయి ఒక 10 సంవత్సరాల లోపోళ్ళు. అమ్మ మీద ఉంటది, లేకపోతే నాన్న మీద ఉంటది, లేకపోతే అన్నో తమ్ముడో ఉంటే వాళ్ళ మీద ఉంటది. ఇప్పుడు ఒకవేళ బ్రదర్స్ అనుకోండి, వీళ్ళ నిరీక్షణ కూడా ఎవరుంటది? వాళ్ళ అమ్మ మీదో, వాళ్ళ నాన్న మీదో, ఫ్రెండ్స్ మీదో ఉంటది. దేవుని మీదే నా నిరీక్షణ. దేవుడు నాకు ఇస్తాడని ఆశ కలిగి ఉన్నాను. దేవుడు నాకు ఇస్తాడని కనిపెడుతున్నాను. నిశ్చయముగా దేవుడు ఇస్తాడు అని నిరీక్షణ కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకు దేవుడు ఏం చేస్తారంటే అండి, నేను ఒకరికి చెప్పా. వాళ్ళకి ఏం చెప్పినంటే, నీకు ఆశ్రయపురములు ఉన్నంత కాలము దేవుడు నీకు ఆశ్రయపురముగా ఉండడు. నువ్వు మనుషులను ఎవరినైతే వాళ్ళే నాకు దిక్కు, వాళ్ళే నా యొక్క అవసరతలు ఆదుకుంటారని ఆశ్రయపురాలను నువ్వు కలిగి ఉండి ఆశ పెట్టుకొనున్నవో దేవుడు చేతులు కట్టుకొని ఉంటాడు. దేవుడేనా నీకు ఆశ్రయపురము? దేవుడేనా నీకు ఆశ్రయపురము? దేవుణ్ణి మాత్రమే నువ్వు ఆశ్రయిస్తున్నావా? దేవుని మీద మాత్రమే ఆశ పెట్టుకోనున్నావా? దేవుడు ఇస్తాడని ఇచ్చేదాని కొరకు దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉంటున్నావా? ఈ దినాల్లో కోల్పోయాం. నిరీక్షణ పనిచేయట్లేదు. అయితే మనం చేయాల్సిన విషయం ఏంటంటే అండి, ప్రభువా నాలో నిరీక్షణ పని చెయ్యట్లేదు, మీరు నాకు ఇస్తారు అన్న ఆశ నాకు లేదు, కనిపెట్టట్లేదు అని మనం ఒకసారి మన నిరీక్షణ విషయమై ప్రభువుని అడుగుదామండి. నీకు ప్రభువు మీద నిరీక్షణ ఉంటే అది ఎలా ఉంటదంటే అండి, నా జీవితంలో చెప్తా. ఏమిటంటే 2019 సంవత్సరము సెప్టెంబర్ 9వ తారీఖు ఏం జరిగిందంటే 10వ తారీఖు మందిరం ప్రతిష్ట.
10వ తారీఖు మందిరం ప్రతిష్ట. అయితే నా దగ్గర ఎంత ఉన్నాయంటే 10,000 ఉన్నాయి. 10,000 ఉన్నాయి. అయితే నేను పెయింట్ షాపు, ఎలక్ట్రికల్, సిమెంట్ కొట్టోళ్ళు వాళ్ళకి నేను ఇద్దామనుకోండి. నేనేమనుకున్నానంటే మా మందిరం ప్రతిష్ట అయిపోయిన నెక్స్ట్ రోజే మీకు ఇస్తానని చెప్పి అట్లా చెప్పి ఉంచు వాళ్ళకి చెప్పా. ఇప్పుడు దాదాపు సేవకులు కూడా దాదాపు 32 మంది దాకా వచ్చారు కావాలి. ఇప్పుడు నా దగ్గర ఉందంటే 10,000. అయితే నా దగ్గర 10,000 ఉన్న సంగతి నాకు మాత్రమే తెలుసు. మా మిస్సెస్‌కు తెలియదు. మా విశ్వాసులకు కూడా తెలియదు. ఇప్పుడు నేను ఏ ధైర్యంతో మందిరం ప్రతిష్ట పెట్టుకోవాలి? ఏ ధైర్యంతో నెక్స్ట్ రోజే 54,000 ఇవ్వాలి. నెక్స్ట్ రోజే ఏ ధైర్యంతో వాళ్ళకి ఇస్తానని చెప్పాను? ఎవరిస్తారని? ప్రాక్టికల్ జీవితానికి వచ్చినప్పుడు, అనుభవపూర్వకమైన జీవితానికి వచ్చినప్పుడు బాగా సంఘర్షణ, పోరాటము స్టార్ట్ అయిద్దండి. అప్పుడు నేనేమనుకున్నానంటే దైవ సేవకులు ప్రార్థన చేసి వాళ్ళే డేట్ పెట్టారు. నేను పెట్టలేదు. ప్రార్థన చేసి డేట్ పెట్టారు. దేవుడే ఈ మందిరం విషయం ఆరంభించమని దేవుడే చెప్పాడు. దేవుడే చూసుకుంటాడు. దేవుడే ఇస్తాడు. ఒకవేళ ఇవ్వకపోతే ఎవరికి అవమానం? నాకు అవమానం అయితే దేవునికి అవమానం. నాకు ఘనత అయితే దేవునికి కూడా ఘనతే. నాకెందుకు అని నేను ప్రశాంతంగా ఏదో ₹1,00,000 లోన్ ఉన్నట్టుగా ఉన్నానన్నమాట నేను. మా మా మిసెస్ కూడా తెలియదు. అంటే నేను దిగాలుగా కూర్చొని నీరసంగా ఉంటే అర్థం కాదు వాళ్ళకి. అలా ఏం లేదు. హ్యాపీగా ఉన్నానమాట. ఎవ్వరికి అనుమానం రాకుండా ఉన్నానమాట. ఏది బైబిల్‌లో చెప్పింది కదా, ఉపవాసం ఉన్నప్పుడు నేను ఉపవాసం ఉన్నానని ఎవరికీ తెలియకున్నట్టు ఏం చేయాలి? మంచిగా స్నానం చేసి ఫ్రెష్‌గా ఉండాలి. అదనమాట. ఉంటే ఆశ్చర్యం ఏందో తెలుసా అండి? మందిరము ప్రతిష్ట రోజు దేవుడు 90,000 ఇచ్చిండండి. 90,000 ఇచ్చిండు. నెక్స్ట్ రోజే ఒక బ్రదర్‌ని తీసుకొని పాండి బ్రదర్ అని అందరికి ఇవ్వాల్సిన 54,000 కట్టేశారు. కట్టేశాక ఒక ఆయన ఫోన్ చేసిండు, ఆనంద్ బ్రదర్ అని. అన్న ఏది ఆయన ఎలక్ట్రిక్ వైరింగ్ చేసినట. అన్న ఒక 5,000 ఇవ్వాలి కదా, రమ్మంటారా అన్నాడు. నేను బస్ స్టాండ్ లో ఉన్నా. నేనన్నా రా అని చెప్పా. ఏమీ లేవు. ఏంటంటే దేవుడిస్తాడు. ప్రతిసారి వాళ్ళ జీవితంలో చేసిండు, వీళ్ళ జీవితంలో చేసిండని వాళ్ళ గురించే పొద్దాకలు చెప్పాలా? యేసు ప్రభు నాకు దేవుడు గాడా? నాకు చెయ్యడా? నాకు కూడా చేస్తాడు కదా. నేనుండి బస్ స్టాండ్కి వెళ్ళి వస్తుంటే ఒక ఆమె 2 నెలల నుండి నన్ను ప్రార్థన చేయటానికి రమ్మంటుంది. కాకపోతే నాకు టైం లేదు. సరే పక్కమ్మట ఉన్న బ్రదర్ ఏమంటే, ఏంది బ్రదరు అంత పెద్ద ఆమె ఇన్నిసార్లు చెప్పించుకోవాలా? మీరు ప్రార్థన చేసి వద్దామా అన్నాడు. సరే పాని ఎట్లాగ ఇంటికి వచ్చే రూట్లో వెళ్ళి కొద్దిసేపు కూర్చున్నాం. ప్రార్థన చేస్తే ఆమె గిఫ్ట్ ఇవ్వబోయింది. నేను వద్దన్నా. ఆమె ఒకటే అంది, నీకు ఇవ్వట్లేదు నాయన, నీకివ్వట్లా, దేవుని పనికిస్తున్నాను అని చెప్పింది. ఇక మనం ఏం మాట్లాడతాం? తీసుకొని వచ్చానమాట. నేనేమనుకున్నంటే మహా ఇస్తే 500 ఇస్తదేమో, ₹1,000 ఇస్తదేమో. నా అవసరత ఎంత ఇప్పుడు? 5,000. సరే ఏదైతే ఆయన నేను బాగుంగానే ఆనంద బ్రదర్ వచ్చి ఆడ కూర్చొని ఉన్నాడు. జేబులో చేయి తీసి ఏదో 5,000 ఉన్నట్టు ధైర్యంగా ఉన్నట్టు తీసి ఇచ్చా. నేను కరెక్ట్గా 5,000 ఉన్నాయి. దేవుడు అన్యాయస్తుడు కాడు. నువ్వు దేవుని మీదే ఆశ పెట్టుకో. దేవుని కొరకే కనిపెట్టుకో. దేవుడు ఇస్తాడు. నీలో ఉన్న నిరీక్షణ, నేను అందుకే ముందే చెప్పా, చచ్చిపోయిన నిరీక్షణ, జీవమున్న నిరీక్షణ, నిర్జీవమైన నిరీక్షణ, జీవమున్న నిరీక్షణ, జీవము కలిగిన నిరీక్షణ ఆ యేసు ప్రభు వారే నిరీక్షణ. కాబట్టి నువ్వు చూడాల్సింది ఎవరి వైపు అంటే దేవుని వైపు. ఖచ్చితంగా అది ఎంత పెద్దదైనా దేవుడు నీకు సహాయము చేస్తాడండి. ఖచ్చితంగా చేస్తాడు. మొన్నే జస్ట్ ఒక 10 రోజుల క్రితమేనండి, 10 రోజుల క్రితమే మా ప్రాంతంలో ఒక క్యాన్సర్ వచ్చింది. అంటే కొంతమందికే తెలుసు, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అయితే వాళ్ళ భార్య ఏం ప్రార్థన చేసిందో నాకు తెలియదు, ఆయన ఏం ప్రార్థన చేసుకుండో నాకు తెలియదు. వాళ్ళ అన్నయ్య కూడా బిలీవరే, వాళ్ళ అన్నయ్య వదిన, వాళ్ళు ఏం ప్రార్థన చేశారో నాకు తెలియదు. వాళ్ళ సేవకుడు ఏం ప్రార్థన నాకు తెలియదు. కానీ
మొన్న వాళ్ళ అన్నయ్య చెప్తుండు, పురుషోత్తం బ్రదర్ అని. అన్న, మనం ప్రార్థన చేసాం కదా, మా తమ్ముడికి క్యాన్సర్ తగ్గిపోయింది, రిపోర్ట్ వచ్చింది, క్యాన్సర్ ఏమీ లేదు అని. దేవుని మీద ఆశ పెట్టుకుంటే మనుషులకు అసాధ్యమైనది దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి నిరీక్షణ కలిగి ఉన్న వ్యక్తి పవిత్రముగా ఉంటాడు. నిరీక్షణ కలిగిన వ్యక్తి సంఘ సహవాసములో ఉంటాడు. నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తి దేవుని మీద ఆధారపడతారు. నేను ఆఖరికి ఒక మాట చెప్తా అండి. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక, ఈ మాట చెప్తే ముగిస్తా అండి. 4వ అధ్యాయము 13 అండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె ఆ ఆ ఆ ఇప్పుడు చూడండి, క్రైస్తవుడికి ఏముంటది? నిరీక్షణ ఉంటది. ఇప్పుడు మా ఇంట్లో మేము నలుగురం, ఏది మా మిస్సెస్, నేను, బాబు, పాప. ఒకరు చనిపోయారు అనుకుందాం. మనం మరణం అంటే ఏంది శుభమా అని అట్టబలుగుతున్నాం ఏందంటాం. క్రైస్తవులకు మరణం అంటే ఏంది? ఆశీర్వాదం. మరణం నిన్ను పరలోకానికి తీసుకెళ్లే వాహనం. దాని గురించి అపశకనం ఏమీ లేదు, మామూలుగా చెప్తాను. అయితే ఒకళ్ళు చనిపోయారు అనుకోండి, నేను నిరీక్షణ కలిగి ఉన్న వ్యక్తి అయితే మా ఇంట్లో ఒకళ్ళు చనిపోగానే నాకు హార్ట్ అటాక్ వస్తుందా? రాదు. బాధ ఉంటది. మనిషి అన్నాక బాధ ఉంటది. ఎందుకంటే ఒక తండ్రిగా లేదా భర్తగానే బాధ ఉంటది, బాధపడతాం. అయినా లోన్ ఏముంటది? ఒకరోజు నేను చూస్తాను, నా కన్నులతోనే నేను చూస్తాను, ముఖాముఖిగా చూస్తాను, ముఖాముఖిగా ఎదుర్కొంటాను, ముఖాముఖిగా నేను మాట్లాడతాను. క్రైస్తవుడికి ఒక నిరీక్షణ ఉంది. మన ప్రేమన్నోళ్ళు కూడా వచ్చారు. డోర్నాల్లో శ్యామ్ ప్రకాష్ అన్న చెప్పారండి. ఏమిటంటే, జీ జాన్ గారు తెలుసా అండి? జీ జాన్ గారు అంటే రేడియో జాన్ గారు. అయితే ఆ జాన్ గారు వృద్ధాప్యంలో మంచంలో ఉన్నాడు. చాలా రోజుల నుండి, నెలల నుండి మంచంలో ఉన్నాడు. ఇంక ముక్కులో నుండి ఎట్లా ఎక్కిస్తున్నారు ఆయనకి. ఉంటే ఆయన అప్పుడు ఎక్కడ ఉన్నాడంటే అమెరికాలో ఉన్నాడు, చికాగోలో అమెరికాలో ఉన్నాడు. ఉంటే ఇక ఆయన పరిస్థితి ఏంటంటే మంచమే. అయితే ఒకరోజు ఆయన రూమ్ లో ఎవరూ లేరు, ఏదో పని మీద వెళ్ళారు. ఆశ్చర్యం ఏంటంటే ఆయన లేచాడు, ఎవరు లేపల, రూమ్ లో ఎవరు లేరు. ఆయన లేచాడు, లేచి ఎక్కడికి వెళ్ళాడు? బాత్రూమ్కి వెళ్ళి ఫ్రెష్గా స్నానం చేశాడు. స్నానం చేసి ఇప్పుడు పరిచర్యకి వెళ్ళేటప్పుడు కొంచెం మంచి బట్టలు, ఉతికిన బట్టలు వేసుకెళ్ళను కదా, ఆయన పరిచర్యకి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తాడో మంచిగా ప్యాంటు వేసిండు, షర్ట్ వేసిండు, బెల్ట్ పెట్టిండు, కోట్ వేసిండు, టై పెట్టుకొని ఒక వైట్ పేపర్ తీసుకొని ప్రభు నన్ను పిలుస్తున్నాడు, నేను పరలోకానికి వెళ్ళబోతున్నాను. మొట్టమొదటిగా నా కొరకు గాయపరచబడిన యేసు ప్రభు వారి యొక్క పాదాలు ముద్దాడి, తర్వాత దావీదును ఇంటర్వ్యూ చేయటానికి నేను వెళ్తున్నాను అని రాసి మంచం మీద పండుకొని చనిపోయాడు. ఇది కథ కాదు, రియల్ గా జరిగిన విషయం అంటండి. రియల్ గా జరిగిన విషయం. జీ జాన్ గారని చూడండి. ఆయనకి ఏముంది? పరలోకానికి వెళ్తాను, ప్రభువుని చూస్తాను, ప్రభు పాదాలు ముద్దు పెట్టుకుంటాను. పరలోకంలో నాకంటే ముందు ఒక వ్యక్తి ఎవరు? దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు ఎట్టయిండో, దేవుని యొక్క హృదయాన్ని ఎట్లా తెలుసుకున్నాడో ఆయన్ని నేను ఇంటర్వ్యూ చేయటానికి వెళ్తున్నాను. ఎంత అద్భుతమైన నిరీక్షణ అండి! దేవుని పిల్లలకి ఏముందంటే నిరీక్షణ ఉంది. ఇప్పుడు ఒకవేళ ప్రభు రాకడ వచ్చింది అనుకోండి, మధ్యాకాశానికి వెళ్ళిపోతాం. ఒకవేళ మరణం వస్తే మనం పరదేశకి వెళ్ళిపోతాం. మరణం వచ్చినా ప్రభు దగ్గరికి వెళ్తాం, ప్రభు రాకడ వచ్చినా పర్లేదు. ఇప్పుడు నీకు ఆ నిరీక్షణ ఉందా? ఇప్పుడు నేను కూడా ఏం చెప్తాంటే,
ఈ బల్ల గట్టిదే కదా! నేను చనిపోతే ఖచ్చితంగా పరలోకానికి వెళ్తానని ఇట్ట చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి నేను. నేనే, నేనే చెప్పా ఇట్లా. ఒక రోజు ఏం జరిగిందంటే, రియల్‌గా జరిగిన విషయం చెప్తున్నాను. నా జీవితంలో జరిగింది. మనకు కరోనా వచ్చింది 2000 సంవత్సరమే గదా! 2000 సంవత్సరం మార్చి 22 లాక్‌డౌను విధించారు. అయితే కూరగాయలు కొనుక్కోవటానికి మనకెంత టైం ఇచ్చారు? ఉదయం 6 నుండి 9 వరకు ఏమో ఇచ్చారు. 9 వరకు ఇచ్చారు. అయితే మధ్యాహ్నము ఒక అక్క ఫోన్ చేసింది. బాగా వినండండి. ఇది చెప్పి ముగిస్తా. ఫోన్ చేసింది. ఆ బ్రదరు ఒకళ్ళు హిందూస్ ఉన్నారు. వాళ్ళ ఇంటికొచ్చి ప్రార్థన జేయాలి అని చెప్పారు. నేనన్నా, "అక్క బయటికి మనం రాగూడదంటే, కాదు వాళ్ళ పరిస్థితి బాగలేదు రండన్నారు." సరే. కరోనా అంటే అందరికీ ఎట్లుందండి? బహు ధైర్యంగా ఉన్నమా? బహు భయకంపం నందున్నమా? వణుకుతా ఉండే. అయితే ఇవన్నీ చేతులకి, మూతికి అన్నీ బెట్టుకొని ఎళ్ళాం. ఎళ్తే నేను ఒక్కోసారి ఏం జేస్తంటే, ప్రార్థన జేయాలంటే బైబిల్ పట్టుకొని ప్రార్థన జేస్తా. బాగా లోన ప్రేరేపణొస్తే చెయ్యి బెట్టో, కొబ్బరి నూనె రాసో ప్రార్థన జేస్తాం. ఇప్పుడు ఆమెకు ప్రక్కటెముకలు 2 ఇరిగున్నాయి ముసలామెకి. అయితే ప్రార్థన చేయమన్నారు. చుట్టూరు హిందూస్ ఉన్నారు. నేను మా మిసెస్ ఎళ్ళాం. ఎళ్తే నేనటు బైబిల్ పట్టుకొని పరలోకమందున్న మా తండ్రి అని ఎత్తబోయేవరకి నన్ను పిలిచిన అక్క ఏమన్నదంటే, "అట్లా గాదన్నా నూనె రాసి ప్రార్థన చేయమన్నది." ఏ టైం? కరోనా టైంలో. సరే చుట్టూరు చూస్తే వాళ్ళున్నారు ఎందుకులే అని జెప్పి కొబ్బరి నూనె చేతిలో ఏస్తే ఇట్ట బెట్టి ప్రార్థన జేశా. ఈ చేతి తీసేసి ప్రార్థన చేశా. చేశాక ఆ ముసలామె ఏమన్నదంటే, "అయ్యా ఒకసారి ఆ మాస్క్ అన్నది. నేనన్నా, "మాస్క్ ఎందుకులే అమ్మా, మేము ప్రార్థన చేస్తాం." "కాదులే నువ్వు ప్రార్థన చేసావు గదా! నీ ముఖం చూస్తా" అన్నది. సరే ఎందుకులే ఇట్ట తీసా. తీసినప్పుడు మాట్లాడింది. మళ్ళీ పెట్టుకున్నా నేను. అంటే ఇగ ఈ సెల్ అంత దూరమే. పెట్టుకున్నాం. ఇంటికొస్తే తెల్లారి నన్ను ప్రార్థన చేయటానికి రమ్మన్న సిస్టర్ ఫోన్ చేసింది. మా మా సైడ్ గిద్దలూరు సైడు ఫస్ట్ కరోనా వచ్చింది. రాచర్ల మండలంలో ఒక ఊర్లో వచ్చింది. ఎవరికంటే నరసరావుపేట ఎముకల డాక్టర్ గారి దగ్గరకి వెళ్ళిన వ్యక్తికొచ్చింది. ఆయనకుంది. ఈయనకొచ్చింది. వస్తే ఈమె ఫోన్ చేసింది సిస్టరు. ప్రార్థన చేయటానికి రమ్మంది గదా! బ్రదరు నిన్న ప్రార్థన చేసాం గదా! వాళ్ళు గూడా నరసరావుపేట ఆ డాక్టర్ గారి దగ్గరికే ఎళ్ళొచ్చారని జెప్పింది. ఇంగ చూడండి ఎట్టుంటదింక. తర్వాత అంబులెన్స్ వచ్చింది. బ్లడ్ శాంపిల్ గూడా తీసుకున్నారు వాళ్ళకి. వాళ్ళకి తీసుకొని పోయారు. ఇక లోన ఏం స్టార్ట్ అయిద్ది? వణుకు. వణుకు స్టార్ట్ అవుతా ఉంది. ఎందుకు ఇప్పుడు కరోనా అంటే ఇప్పుడు యూట్యూబ్‌లో ఏం చూపిస్తున్నారు? బెడ్ మీద పండుకొని పైకి, కిందకి, పైకి, కిందకి ఎగిరెగిరి పడతా ఉన్నారు గదా! ఊపిరాడక. ఆ దృశ్యాలన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు ఎదుర్కోబోయేదేంది? మరణం. మరణం. అదేదో 2022 అంటే బావుండేది. కరెక్ట్‌గా కరోనా స్టార్ట్ అయినటువంటి ఆ దినాల్లోనే ఇక వస్తుంది. నాకేం భయం పట్టుకుందంటే, ఆదివారం రోజు సంఘంగా కూడుకునే పరిస్థితి లేదు గాబట్టి, రొట్టె విరిచి ఒక ఇద్దరు బ్రదర్స్ వస్తే జాగ్రత్తగా రొట్టె, ద్రాక్ష రసం పంపిస్తా. మేము సెల్లులు అట్లా వింటా ఉన్నాం. అయితే నాకేంటంటే, ఒరేయ్! నేను రొట్టె, ద్రాక్ష రసం పంపించాను. వాళ్ళ ఇళ్ళలో వృద్ధులున్నారు. పసిపిల్లలున్నారు. నాకొస్తే ఓకే. నాతో నా నా వరకు నేను పోతా. వాళ్ళకి గూడొస్తే పలానా ఎష్కోలు ప్రార్థనా మందిరం ద్వారా ఎష్కోలు సేవకుడు బుద్ధి గ్రహింపు లేక ఇలా చేశాడు అంటే దేవుని నామానికి ఎంత అవమానం. ఇయన్నీ తలుచుకుంటుంటే నిద్ర రావట్లేదు. అన్నం తినబుద్ధి కావట్లేదు. నిద్ర రావట్లేదు. సరే 10 అయిందో 11 అయిందో తెలీదు గానీ ఆలోచన చేసి నిద్రపోయా. నిద్రపోతే నేను రియల్‌గా చెప్తున్నానండి. బైబిల్ పట్టుకొని దేవుని మందిరంలో ఉండి నా అనుభవమే చెప్తున్నా. ఏందంటే ఎవరో కొట్టినట్టుగా టక్కున మెలుకువ వచ్చింది. దిగ్గున ఇట్లా కూర్చున్నా. కూర్చుంటే ఒక స్వరం వినపడుతుంది. ఒక స్వరం ఇప్పుడు నువ్వు చనిపోతే నా దగ్గరికి వస్తానన్న నిరీక్షణ నీకుందా? ఇప్పుడు నీవు చనిపోతే నా యొద్దకొస్తాను నిరీక్షణ ఉందా? అంటే ఇక మనం అప్పుడు దాకా ఏం చెప్పాం? బల్లగుద్ది చెప్పాం గదా! నేనిప్పుడు చనిపోతే పరలోకానికి ఎళ్తా అని జెప్పాం గదా! ఇప్పుడు నాకే నిరీక్షణ లేదు.
నేను రియల్‌గా ఆ స్వరం వినపడుతుంటే, నా అంతరంగంలో చూసుకుంటే, నేను చనిపోతే పరలోకానికెళ్తాననే నిరీక్షణ రావట్లేదు. ఆ నిరీక్షణ రాకపోతే, నేను చనిపోతే ఎక్కడికెళ్ళేది? ఎక్కడికండి? పాతాళానికే. ఆ నిరీక్షణ నాలో ఎందుకు లేదు? ఎందుకు రావట్లేదు? ఎంత ప్రయత్నం చేసినా, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నా, ఏదో హడావుడిగా మోకాళ్ళ మీద 2 మాటలు ప్రార్థన చేసినా రావట్లేదు. నాకప్పుడు ఇగ భయం. కరోనా ఏమో గాని, నాలో ఉన్న జీవము కలిగిన నిరీక్షణ నాలో నుండి ఎళ్ళిపోయింది. ఇక ఏడుపొస్తా ఉంది. 2 గంటలు ప్రభు పాదాలు పట్టుకొని ఏడ్చుకుంటా, ప్రభా నాకా నిరీక్షణ ఇవ్వు. ఆ నిరీక్షను నేనది గుర్తించకుండా ఎన్ని బోధలు చేశాను. ఎంత సువార్త చెప్పాను. ఎన్ని సార్లు బల్లగుద్ది చెప్పాను. నాలో నుండి నాలో నుండి ఏం పోతుందో, నేను ఏం పోగొట్టుకుంటున్నానో అది ఏది చూసుకోకుండా నేనంతా బాగున్నానులే ముందుకెళ్ళిపోతా ఉన్నాండి. 2 గంటలు ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తే, అప్పుడు ఒక వెలుగొచ్చినట్లుగా, ఒక ఏదో ఇట్లా పువ్వు వికసించినట్లుగా అప్పుడు నిరీక్షణొచ్చింది. ఇది రియల్‌గా నా జీవితంలో జరిగింది చెప్తానండి. మధ్యరాత్రి టైంలో. అప్పుడు నిరీక్షణొచ్చింది. అప్పుడు కన్నీరాగిపోయింది. ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెప్పేదిన్నప్పుడు, అప్పుడు సరే రాని, కరోనా వస్తే రాని అని ప్రశాంతంగా పండుకొని ఏడ్చుకుంటూ ప్రార్థన చేశా. ప్రభా! మీ నామానికి అవమానం రాకుండా, నా ద్వారా అనేకులకు కరోనా వ్యాపించకుండా, మీ చిత్తమైతే, ఇది మీకు అనుకూలమైతే వాళ్ళకి కరోనా రాకుండా సహాయం చేయండి. పాజిటివ్ లేకుండా సహాయం చేయండి అని ప్రార్థన చేస్తుంటే రిపోర్టొచ్చింది. వాళ్ళకి నెగెటివ్ అనొచ్చింది. అదొక సంతోషము. రెండోదేందంటే, నాలో నిరీక్షణొచ్చింది. మనం రక్షించబడి 10 సంవత్సరాలయిందో, 20 అయిందో, నేనైతే ఇది 26 సంవత్సరం రక్షించబడి. ప్రేమన్న గూడా 25 24 చెప్పారు. అయితే మరిప్పుడు నిరీక్షణుందా? నీలో నిరీక్షణుందా? మాటతో గాదు, కాసేపు ఇంటికి బోయి, ఒక ముద్ద అన్నం తిని, మంచం పక్కమ్మటి మోకాళ్ళ మీదకొచ్చి, నీలో నిరీక్షణుందో లేదో నిద్ర పోకమునిపే పరీక్షించుకో. నిద్రలోనే వస్తే పిలుపు. వస్తే ఎటుబోతవో. అందుకనే నిద్రపోక మునిపే నాలో నిరీక్షణుందా? నేను నిజంగా ఇప్పుడు చనిపోతే పరలోకానికెళ్తానా? నిజంగా ఇప్పుడు దేవుని రాకడొస్తే రెప్పపాటులో మహిమ కలిగిన దేహంతో ప్రభువుని ఎదుర్కొంటానా? అని నీకు ఆ నిరీక్షణ లేకపోతే ఇప్పుడైనా ప్రభువునడుగు. ఈ నిరీక్షణ జీవము కలిగిన నిరీక్షణ. ఈ నిరీక్షణ యేసు ప్రభువారే. ఈ నిరీక్షణ కలిగున్న వ్యక్తి పవిత్రముగా ఉంటాడు. ఈ నిరీక్షణ కలిగున్న వ్యక్తి ఇంకెలా ఉంటాడండి? పరిశుద్ధంగా ఉంటాడు. రెండోది ఏం చెప్పాండి? సంఘ సహవాసములో ఉంటాడు. 4 లంగరుల వలె ఆ నిరీక్షణ నిన్ను కాపాడిద్ది. ఆ 4 లంగర్లు సంఘంలో ఉంటాయి. మూడోది, నీ నిరీక్షణ విధవరాలు, అనాథ, ఏకాకి దేవుని మీదే నిరీక్షణ పెడు. నీ నిరీక్షణ దేవుని మీదే ఉండాలి. నాలుగోది ఏందంటే, నువ్వు చనిపోతే పరలోకానికి వెళ్తాను. ఒకవేళ ఆ నిరీక్షణ నిజంగా నీలో ఉందో లేదో దావీదు వలె పరీక్షించుకో. లేకపోతే ప్రభు పాదాలు పట్టుకో. గంట పట్టిద్దో, 2 గంటలు పట్టిద్దో, 2 రోజులు పట్టిద్దో, ఆ నిరీక్షణ మరలా నీలోకొచ్చే వరకి ప్రభు పాదాలు విడిచిపెట్టొద్దు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఆ నిరీక్షణ గనుక లేకపోతే నువ్వు మరణం వస్తే ఒకవేళ పాతాళానికి వెళ్తావేమో. అలా పరీక్షించుకుందామండి. ప్రభు అలా సహాయం చేయనుగాక. మోకరించండి. ప్రియ సహోదరి సహోదరుడా, అద్భుతమైన దేవుని మాటలు మనం విన్నాం. ఈ రాత్రి అలాంటి స్వరం నీకు వినబడితే
ఎస్, నేను దేవుని రాజ్యం వెళ్తానని చెప్పగలవా? ఆ నిరీక్షణ జీవంతో కూడినది. ఆ నిరీక్షణ క్రీస్తే. ఆ నిరీక్షణ సువార్త వలన కలిగినది. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు ఈ భూమి మీదకి వచ్చి కల్వరి శిలువపై తన ప్రాణమును పెట్టి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచినదే సువార్త. ఆ సువార్తను నమ్మక జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు. లోకంలో కలిసిపోతున్నావు, నష్టమైపోతున్నావు. ఈ రోజైనా ఆ యేసు ప్రభువారిని అడుగు, ప్రభువా నన్ను క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకొనుము, నాకు ఆ నిరీక్షణ నిత్య జీవము అనుగ్రహించు. 4 లంగర్లు నా జీవితంలో లేవయ్యా. అటు ఇటు కొట్టుకొని పోతున్నా. సంఘ ప్రత్యక్షత లేదు. సంఘం యొక్క అవసరత ఏంటో ఎరగని వాడిగా ఉన్నాను అని ప్రార్థన చేయి. ప్రభువుకు అప్పగించుకో. మొదటగా ప్రభువు నీకు సెలవు ఇచ్చేది ఏంటంటే, సువార్తను నమ్మావా? ఈ రాత్రే నీ ప్రాణమును అడిగితే నిత్య జీవం నీకుందా? ఈ క్షణంలో నువ్వు నిత్య జీవాన్ని అడిగే పని అయితే ఒక్కసారి మీ ఆమోదం తెలిసేటట్లుగా మీ హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఈ రాత్రి నేను సువార్తను నమ్ముతానయ్యా. నాకు నిత్య జీవం కావాలి. నా పాపము క్షమించబడాలి. సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక. సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక. ఆ నిరీక్షణ మనకు చెప్పిన దైవ సేవకుని వలె ఆ వెలుగుతో కూడిన నిరీక్షణ మీ హృదయములోనికి వచ్చును గాక. అలాగనే దేవుని మీదనే ఆధారపడుతున్నావా? నేను అనాథన, నేను ఏకాకిన, దేవుని పైన ఆధారపడితే దేవుడు ఎలా సహాయం చేస్తాడో మనం విన్నాం. దయచేసి ఎన్నో బలహీనతలు ఈ నిరీక్షణ అపవిత్రపరచబడనీయదు. ఎన్నిసార్లు మాటల ద్వారా, చేతుల ద్వారా, క్రియల ద్వారా మలినం అంటించుకొని ఉన్నాం. ప్రత్యేకత లేదా, సాక్ష్యం లేదు. ఎన్నో స్థలాల్లో దేవుని మహిమపరచలేదు యోసేపు వలె, వెల చెల్లించలేదు యోసేపు వలె. కలిసిపోయాం, మిళితమైపోయినాం. దేవుడు దుఃఖపడుతున్నాడు. ఇకనైనా విడిచిపెడతావా? పరిశుద్ధ జీవితాన్ని కోరుకుంటావా? దేవుని కొరకు నేను క్రయము చెల్లించేవాడినిగా, దానినిగా జీవిస్తాను అన్న ఆ ఆశ రానిస్తావా? ఎన్నో చక్కటి మాటలు విన్నాం. ఈ రాత్రి దేవుణ్ణి అడుగుతావా? ఎన్నోసార్లు చింతించావంటే నిరీక్షణ లేకనే కదా. కోల్పోయావా నిరీక్షను? ప్రభుని అడుగుదాం. నాకు ఈ నిరీక్షణ కావాలి ప్రభువా అని నీవు అడుగుతున్నట్లయితే ప్రార్థన చేసుకో హృదయంలో. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు.
ఈ నిరీక్షణ మనల్ని కదలకుండా ఉంచుతుంది. ఈ నిరీక్షణ సంఘం యొక్క అవసరత మనకు తెలియపరుస్తుంది. ఈ నిరీక్షణ మనం పవిత్రంగా ఉండేటట్లుగా చేస్తుంది. ఎన్నో మాటలు విన్నాం, ఏ ఒక్కటి పోనిచ్చుకోవద్దు. దయచేసి వర్తమానం మరలా మరలా వినండి. చాలా సంగతులు ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమలిన తండ్రి, బలహీనుల్ని ప్రభువా మీ సేవకుడునని చెప్పుకుంటూ ఎన్నోసార్లు దిగులు పడితిని, చింతాక్రాంతుడనైతిని. క్షమించు ప్రభువా, జీవంతో కూడిన నిరీక్షణ నాకిమ్ము. ఎక్కడ మలినపరచబడకుండా మాకు సహాయం చేయము. నా దేవుడు నాకున్నాడని చెప్పే మాటల్లో జీవం ఎంత ఉంది. మా విశ్వాసం మాలో పనిచేస్తుందా? ప్రయోజనమా నిష్ప్రయోజనమా? క్వశ్చన్ మార్కే ఉంది. ప్రభు క్షమించయ్యా, మీ రక్తంలో కడగయ్యా. తిరిగి మీ దాసునికి ఇచ్చారు కదా, మీ సన్నిధిలో గోజాడుతా అడుగుతా ఉంటే వెలుగుతో కూడిన నిరీక్షణ. ఈ రాత్రి ఓ ప్రభువా మా హృదయాల్లోనికి రానియ్యా, అడుగుతున్నావయ్యా. ప్రభువా రానిమ్ము, ప్లీజ్ ప్రభువా సహాయం చేయము. అనేక సార్లు మనుషులను నమ్ముతున్నావయ్యా, మనుషుల వైపు చూస్తున్నావయ్యా. దేవుణ్ణి మనుషులను నమ్మినంత ఈజీగా దేవుని నమ్మని నమ్మకం లేని వారమయ్యా. ప్రభు క్షమించండి ప్రభు, మీ కృపతో కప్పు ప్రభు. 42వ కీర్తన 8వ వచనంలో ఒకరి కొరకొకరం ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థన తోడుగా ఉంటుందని చెప్పారు. మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. బలపరచు, సహాయం చేయి. పిల్లలను గూర్చిన నిరీక్షణ పోయింది, భవిష్యత్తును గూర్చిన నిరీక్షణ లాస్ అయింది. ప్రభా కార్యాలను గూర్చిన నిరీక్షణ, ఆత్మలను గూర్చిన నిరీక్షణ, సేవ చేయాలన్న నిరీక్షణ ఎంతో కోల్పోయినాం. ప్రభా మీ దాసుని నిలిపి మాకు కొరతగా ఉన్నదేదో మాకు బయలుపరిచి మాతో మాట్లాడినందుకు స్తుతులు చెల్లిస్తూ ఆరాధిస్తూ మీ బిడ్డలందరినీ బలపరచుమని, ఈ మాటలు మా హృదయంలో నిలపమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి ఆశీర్వాద ప్రార్థన చేయకముందు యేసు ప్రభువే మహిమ నిరీక్షణ అనే పాట పాడుకుంటాం. మనలో ఉన్నాడు నిరీక్షణ పాటలో ఆ పాట 700 తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు చేరిన మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అందరికీ ప్రైజ్.